టీ20 వరల్డ్ కప్ లో సంచలనం. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. మొదటి నుంచే పాకిస్తాన్ కు చెమటలు పట్టించిన యుఎస్ఏ మ్యాచ్ ను సూపర్ ఓవర్ కి తీసుకెళ్లి అక్కడ బీభత్సంగా ఓడించింది. గురువారం డల్లాస్ వేదికగా గ్రూప్ ఏ లో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో అమెరికా సూపర్ ఓవర్ లో 5 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్లకి 159 పరుగులు చేయగా అమెరికా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అదే స్కోర్ ను చేసింది. దీంతో సూపర్ ఓవర్ కు వెళ్లి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఇక 19 పరుగుల లక్ష్య ఛేదంలో పాకిస్తాన్ 1 వికెట్ కోల్పోయి 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. బలమైన పాకిస్తాన్ బౌలింగ్ ముందు అమెరికా పోటీనిస్తుందని ఎవరు ఊహించలేరు. అయితే అమెరికా గెలుపులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లదే కీలక పాత్ర. జట్టుని గెలిపించిన కెప్టెన్ మోనాంక్ పటేల్, బౌలర్ సౌరభ్ ఇండియా వాళ్ళు కావడం విశేషం. సూపర్ ఓవర్ లో సౌరభ్ అదిరిపోయే బౌలింగ్ చేస్తే మెయిన్ మ్యాచ్ లో మోనాంక్ పటేల్ 38 బంతుల్లో 50 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం స్పందించాడు. ముఖ్యంగా మేము పవర్ ప్లే, బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే తమ కొంప ముంచిందని పేర్కొన్నాడు. జట్టు చిన్నదే పెద్దదానే కాకుండా అమెరికా చాలా గొప్పగా ఆడిందని బాబర్ అన్నాడు. పవర్ ప్లే ను బ్యాటింగ్ తో సద్వినియోగం చేసుకోలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో వెనకబడిపోయామని, ఈ స్థితిలో బ్యాటర్ కుదురుకొని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంది. కానీ ఆ పని మేము చేయలేకపోయామని బాబర్ తెలిపాడు. అలాగే మిడిల్ ఓవర్ లో మా స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణం. ఇవన్నీ మాకు ప్రతికూలంగా మారాయి. అన్ని విభాగాల్లోనూ అమెరికా మాకంటే గొప్పగా ఆడారు. అలాగే పిచ్ కూడా కొద్దిగా తేమ ఉంది. 2 విధాలుగా స్పందించింది అంటూ బాబర్ అజాం పేర్కొన్నారు. ఇక మేము ఈ ఓటమిని త్వరగా మర్చిపోవాలి. మా రెండో మ్యాచ్ టీమిండియాతో తలపడనున్నాం. అందుకే నెక్స్ట్ బలమైన జట్టుతో తలబడబోతున్నందున ఈ ఓటమి ఆలోచన నుంచి బయటపడి మంచి ప్రణాళికలతో టీమిండియాపై గెలిచేందుకు ప్రయత్నిస్తామని బాబర్ పేర్కొన్నాడు.